హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో ఏంటన్నది మీరు తమ్ములని చూసే ఉంటారు. బైక్ తోలే, స్కూటీ తోలే ఓన్లీ రూ. 50 ఎలా ఫిక్స్ చేసుకోవాలని చెప్తాను. దానికన్నా ముందు లేట్ చేయకుండా, అసుకేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లో స్టెప్ అయిపోదాం. మీరు చూస్తున్న క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ కనుక ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బరాబర్ కామెంట్ మొత్తం ఖచ్చితంగా, ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ కావాలి. ఇది ఒక నిజం లాంటిది అనమాట. ఒకరు చెప్పిన అబద్ధాన్ని నిజంగా ప్రూవ్ చేయడానికి వీడియో చేశాను. లైక్ యూట్యూబ్ వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయాలని పాయింట్ ఆఫ్ వ్యక్తం చేయలేదు. నిజం ఏంటని ప్రూవ్ చేయడానికి వీడియో చేశాను. లేట్ చేయకుండా వీడియో స్టెప్ చెప్దాం. లెట్స్ గో టు ద వీడియో. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా మా గ్యారేజ్కి ఒక పర్సన్ వచ్చారు. ఆయన వెహికల్ కంప్లీట్గా బోర్స్ చేసింది. వైట్ స్మోక్ అయితే సైలెన్సర్ వస్తుంది. పెట్రోల్ ఇష్యూ వాళ్ళు కాదు, ఇంజిన్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. భయ్యా రీసెంట్గా వీడియో చూసాను నేను. వేడి పెట్రోల్ తీసుకెళ్ళి ప్లగ్ హోల్లో వేస్తే బండి బోర్ సీజ్ అయింది కదా, మొత్తం సీజ్ అయితే క్లియర్ అయిపోయి నార్మల్గా అయిపోతుందని చెప్పారు. మీకు చెప్పేది సన్నాసి అతను ఎవరు, అట్లా అయితే ఛాన్స్ లేదు. ఫస్ట్ థింగ్, వేడి పెట్రోల్ ఏంటండి, పెట్రోల్ వేడి చేస్తే కప్పులో కాదు కదా, ఎక్కడ ఉండదు. మామూలుగా ఇలా బాటిల్ పెట్రోల్ వేసి ఇంట్లోకి వెళ్తే ఆవిరి అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది. అతను వేడి పెట్రోల్ వల్ల ప్లగ్ వేయడం ఏంటండి, అది 100% రాంగ్. ఇలాంటి వీడియోస్ అయితే యూట్యూబ్లో పెడుతున్నారు. అట్లా జనాలను అయితే మోసం చేయకూడదు గైస్. ఆ వీడియో రాంగ్ అని థియరిటికల్గా, ప్రాక్టికల్గా మొత్తం అంతా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే చూపిస్తాను, చెక్ చేయండి. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాంటి వీడియోస్ చూసి మోసపోయి గ్యారేజ్కి వచ్చి మళ్ళీ టెక్నీషియన్లు ఇబ్బంది పెట్టద్దు. అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టమని కాదు, నిజమేంటో తెలుసుకోవడం కోసం వీడియో చేశాను. స్క్రీన్ పైన కంప్లీట్గా థియరిటికల్ వీడియో తయారు చేసి చెక్ చేశాను. లేట్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చూస్తారు కదా, డిస్కవరీ 100cc ఇంజిన్. ఇదైతే బండి ఇంజిన్ స్టక్ అయిపోయింది, బోర్ కంప్లీట్గా ఫెయిల్ అయింది, అంటే అరిగిపోయింది ఇంజిన్ లేకుండా వాడడం వల్ల. చూడండి, అది క్రాంక్ షాఫ్ట్ అనమాట. క్రాంక్ షాఫ్ట్ అంటే సైడ్ ప్లే ఉంది, క్రాంక్ షాఫ్ట్ పిన్ బేరింగ్ కూడా పోయింది. అది పక్క నుంచి అండి మనకి బోర్ విషయానికి వద్దాం. చూసారు కదా, పిస్టన్ అయితే అంత కంప్లీట్గా అరిగిపోయిందో. ఏంటి పోయి పిస్టన్ అరిగిపోవడం వల్ల వేడి పెట్రోల్ అందులో వేస్తే పిస్టన్ అనేది మళ్ళీ కొత్తగా తయారైపోతుంది. వేడి పెట్రోల్ వేస్తే ఏమవుతుందంటే అక్కడ క్లీన్ అవుతుంది, కార్బన్ పోయి. అసలు ఆ బోర్ సీజ్ అవడం అంటే ఏంటి, చూసారు కదా, ఇది సిలిండర్. ఓకే, సిలిండర్ మధ్యలోనే బోర్ పిస్టన్ అంటే నాలుగు కిందకి ఆడుతుంది. అక్కడ సిలిండర్ మీరు గమనించినట్లయితే ఆపోజిట్ ఈస్ట్ వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గీతలు వచ్చేసాయి. ఆ గీతలు రావడం వల్ల పిస్టన్కి సిలిండర్కి మధ్య గ్యాప్ ఫామ్ అయితేనే ఇంజిన్ అనేది బయటికి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం వల్ల బోర్ సీజ్ అవ్వడం అంటారు అనమాట. బోర్కి రావడం అంటారు అదేనమాట. అంత చిన్న హోల్లో చిన్న టాలెంట్కి పాత గ్యాప్ వస్తేనే బోర్ సీజ్ అయిపోతుంది కదా. అలాంటిది అందులో పెట్రోల్ వేస్తే మీకు ఎలా క్లోజ్ అయిపోతుంది? అదేమన్నా నాగార్జున సాగర్ డ్యామా, చిన్న సిమెంట్ పెట్టి మొత్తగానే ఆగిపోవడానికి, లేదా ఫెవికిక్ వేసారు మీరు, ఏమన్నా పెట్రోల్ వేస్తే అట్లా అవుతుందండి? అలా అయ్యే ఛాన్సెసే లేదు. మీకు ఇంకా థియరిటికల్ చూడండి, అంత క్లారిటీ కనబడుతుందో. అంత షేక్ వచ్చిన తర్వాత అందులో మీరు కార్బన్ పెట్టినా ఏది పెట్టినా సరే పెట్రోల్ వేస్తే క్లీన్ అవుతుంది తప్ప బోర్ అనేది ఇది అవ్వదండి. మీకు బ్లాక్ స్మోక్ రాకుండా అంటే అట్లా చేసుకున్న పర్లేదు, కానీ ఇలా అయ్యే ఛాన్స్ లేదు. మీకు కొత్తది కూడా చూపిస్తే డిఫరెన్స్, కొత్తది కూడా చూపిస్తే చూడండి. మీ కాలం ముందు బజాజ్ ఒరిజినల్ది బోర్ కిట్ సీల్ ఓపెన్ చేసా, వాళ్ళే మొత్తం మీద ఇస్తారు. పిస్టన్ రింగ్, స్పిన్ లాక్స్ ఇస్తారు చూడండి. ఓకే, బోర్ అయితే మనకి ఓపెన్ అయిపోయింది. అక్కడ చూడండి, క్లారిటీగా మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అండి. ఏ అనేది 2 size బి, 2 size హోల్ అనమాట. పిస్టన్ కూడా 2 size హోల్. ఒక 2 size హోల్లోకి 2 దూరుతుంది, 3 దూరదు కదండి, 3 దూరలేదు కదా. సో 2 size 2 దూరుతుంది కాబట్టి అది కరెక్ట్గా ఉన్నట్టు. ఒక 2 sizeలో 1 దూరిందంటే 1 గ్యాప్ అయితే ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడం వల్ల మనకి బోర్ అనేది సీజ్ అవుతుంది. దయచేసి ఇటువంటి ట్రిక్లు యూజ్ చేసి బండిని అయితే పాడు చేసుకోవద్దు. కరెక్ట్గా గ్యారేజ్కి వెళ్ళి చేయించుకోవడం బెటర్. మీ సొంత ప్రయత్నం చేసుకుంటే సొంత ప్రయత్నం కొంతవరకే, మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి చేయలేదు. యూట్యూబ్లో ఒక పర్సన్ వీడియో పెట్టారు, ఆయన గురించి స్పెషల్గా పెట్టాను. వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు గాయస్. చూడండి, కొత్త బోర్ అనమాట, కొత్త పిస్టన్ ఇది. అక్కడ క్లారిటీగా చూడండి, మీకు చిన్న గ్యాప్ కూడా ఉండదు. పిస్టన్ ఎంత నీట్గా ఉందో ఆ బోర్ కూడా అంతే నీట్గా ఉంటుంది. అండ్ దట్ టు పిస్టన్ సైజ్ నెంబర్ 1 అయితే బోర్ సైజ్ నెంబర్ కూడా 1, అంటే బోర్ ఇన్నర్ సర్ఫేస్ ఒక సైజ్ నెంబర్ 1. అందువల్ల 1 కాబట్టి మనకి పిస్టన్ కరెక్ట్ సరిపోతుంది. సరిపోయినప్పటికీ కూడా మనకి ఎటువంటి గ్యాప్ కూడా ఉండదండి. చూడండి, పిస్టన్ అయితే పెట్టి చూపిస్తారు మీకు. చూడండి, అది ఎంత హోల్ ఉంది, ఇది కూడా అంతే హోల్ ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉంటే మనకి పిస్టన్ షేక్ వస్తుంది. కొత్త బోర్లు కూడా ఫెయిల్ అవుతాయి, పాత బోర్లు ఫెయిల్ అవుతాయి, రీకండిషన్ బోర్లు కూడా ఫెయిల్ అవుతాయి. మ్యాక్సిమం ఏదైతే ఫెయిల్ అవ్వదో మన నెగ్లిజెన్స్ వల్ల మన స్పీడ్ అనుభవం అయితే ఫెయిల్ అవుతాయి గాయస్. సో ఇది ఇటువంటి వీడియోస్ గట్రా మీరు ఎవరైనా పెడితే అది కరెక్ట్ కాదు చూసుకొని ఫాలో అవ్వండి. కరెక్ట్ కాకుండా మీరు ఏదో నచ్చినట్టు ఏదైతే చేస్తే మీరే పక్కా బోర్లో పడతారు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ హోల్డింగ్ చేసేయండి. నా ప్రీవియస్ వీడియో చూడకపోతే కార్ట్లో పెట్టని చెక్ చేసేయండి. స్టే ట్యూన్డ్, క్రియేటివ్ వర్కర్స్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.